ఈరోజు 150వ చిత్రం దాసరి గారిదైతే పరమవీర చక్ర. మరొక హిట్ కోసం ఆకలిగొన్న సింహంలా ఆ రోజు బాబాయ్ కనిపిస్తున్నారు అని ఎన్టీఆర్ గారు అన్నారు. బట్ ఈ రోజు ఏమంటారో విందాం. ఐ రిక్వెస్ట్ ఎన్టీఆర్ జూనియర్ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. ఎల్లప్పుడూ మా కుటుంబం వెంటే ఉండి ఒక్కో మెట్టు జాగ్రత్తగా మీ ఆశీస్సులతో పైకి తీసుకెళ్తున్న నందమూరి కుటుంబ అభిమాన సోదరులందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఈ వేదిక మీద నిల్చోడానికి ఎంతో అర్హత ఉండాలండి. ఈరోజు నిజంగా మాకు అర్హత వచ్చిందని చాలా ఆనందపడుతున్నాను. ఒకవైపు దర్శకులు రామ్ నారాయణ గారు, ఇంకోవైపు మరో చరిత్ర లాంటి ఒక అద్భుతమైన చిత్రాన్ని తీసి ఇద్దరు గొప్ప నటులను ఒకవైపు కమల్ హాసన్ గారిని, ఇంకోవైపు రజనీకాంత్ గారిని తెలుగు తెరకి పరిచయం చేసిన బాలచందర్ గారు, ఒకవైపు దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారు, ఒకవైపు దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారు, ఇంకోవైపు మా యువరత్న నందమూరి బాలకృష్ణ గారు. చాలా 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 గొప్పగా, చాలా ఆనందంగా అనిపిస్తుందండి. ఈరోజు ఇదంతా మీ ఆశీస్సుల వల్లే. పైనున్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు, మా ఆరాధ్య దైవం, మీ అందరి అన్న, ఆయన ఇస్తున్న ఆశీస్సుల వల్లే ఈరోజు ఇలా మేము నిల్చోగలిగాము. చాలా ఆనందంగా ఉందండి. 150వ చిత్రం మా యువరత్నతో దర్శకరత్న తీస్తున్నారంటే చాలా ఆనందంగా ఉంది. మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఈరోజు అది చూస్తేనే తరించిపోతుంది. మాకు అదృష్టం దక్కిందండి. నాకు కళ్యాణన్నకి బాబాయ్ తీసుకెళ్ళి చూపించారు పాటలు మాకు. రావణాసురుడి వేషంలో 10 తలలు వేసుకొని ఉన్నప్పుడైనా అనవసరంగా దేవుడు 2 కళ్ళు ఇచ్చాడు. 10 కళ్ళు ఇచ్చుంటే ఒక్కో తలని చూడడానికి ఒక్కో కన్ను సరిపోయేది అనిపించింది. కానీ 2 కళ్ళు ఇచ్చాడు దేవుడు. ఇంకోవైపు కొమరం భీములో ఏంది బే అని ఆయన అంటుంటే అర్జెంటుగా వాళ్ళిద్దరు కలిసి కొమరం భీమ్ అనే సినిమాని తీయాలని నేను వేదిక మీద కోరుకుంటున్నాను. మీ అందరి తరఫున ఎప్పుడు జరుగుతుందో ఆ ఆనందం మాకు ఎప్పుడు తీరుతుందో వేచి చూస్తాం. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు, మసైపోతావు అని 2 యాంగిల్స్ చూపించినప్పుడే మనకేం చేయాలో అర్థం కాలేదు. మతిపోయి థియేటర్లో అలా నోరు వెళ్ళబుచ్చేసి బాలకృష్ణని చూస్తూ ఉంటే, మరి అలాంటి బాలకృష్ణ గారు ఈరోజు ఒక రావణ బ్రహ్మగా, కొమరం భీముగా, మిలిటరీ ఆఫీసర్గా, ఒక సినిమా నటుడిగా ఆయన కనిపించబోతుంటే మనకెంత కనువిందుగా ఉంటుందో నేనైతే ఆగలేకపోతున్నాను. మీకు ఎలా ఉందో నాకు తెలియట్లేదు. మీ అందరి ఆశీస్సులతో, వారి కష్టంతో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని, సింహంత సినిమా సింహ కంటే మించి వెళ్ళాలని ఆ దేవుణ్ణి, పైనున్న మా తాతగారిని మనసారా కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన దాసరి నారాయణరావు గారికి, మా బాబాయ్కి నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్టీఆర్.